ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్‌కి స్వాగతం. నరాలకు సంబంధించిన వ్యాధులు ఏ రకంగా వస్తాయి? అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్ అసలు ఎటువంటి వ్యాధుల్ని మనం నరాలకు సంబంధించిన వ్యాధులుగా పరిగణిస్తాం? మామూలుగా నరాల జబ్బులు, నరాల వీక్‌నెస్ ఉంది అది ఇది అని వాడుక భాషలో చెప్తూ ఉంటారు. సో, అదేంటంటే సింపుల్‌గా కాసేపు కూర్చుంటే తిమ్మిర్లు పట్టడం అది ఇది అవ్వడం డిఫరెంట్. జనరల్ వీక్‌నెస్, జనరల్ ఇమ్యూనిటీ కింద తీసుకుంటాం. అది కాకుండా మేజర్‌గా వస్తాయి నరాల జబ్బులు, న్యూరలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటుంటాం. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. సియాటిక్ నర్వ్ పెయిన్, తుంటి నుంచి కాలు బొటనవేలు వరకి కాలు మొత్తం లాగేస్తూ తిమ్మిరొచ్చేస్తుంది. లేదా మెడ నుంచి చెయ్యి వరకు తిమ్మిరేస్తూ చెయ్యి లాగేస్తుంది. పట్టు కోల్పోతుంటుంది. సో, అలాగే ఇంకా సివియర్‌గా చూస్తే బ్రెయిన్‌లో ఉన్నటువంటి కొన్ని రకాల న్యూరాన్స్ దెబ్బతినడం వల్ల బ్రెయిన్ హ్యామరేజెస్ అంటారు. అంటే రక్తనాళాలు చిట్లడం వల్ల నరాల జబ్బొస్తుంది. అదే పెరాలిసిస్, పెరథీమియా అని అనొచ్చు. అలాగే పెరథీమియా, పెరాలిసిస్ రావడానికి అవకాశం అదే. బ్రెయిన్‌లో ఉన్నటువంటి నరాలు చిట్లడం లేదా నరాల్లో బ్లడ్ క్లాట్స్ కావడం, రక్త ప్రసరణలో అంతరాయం కలగడం, బ్రెయిన్‌కి వెళ్ళేటటువంటి ఆ రెండిట్లో ఏది సంభవించినప్పటికీ పెరాలిసిస్ షుడ్ బి కమ్. ఇదంతా కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్, నరాల జబ్బు అనే చెప్తాం. అంత మేజర్‌గా ఉండే దాన్ని కూడా నరాల జబ్బు అనే అంటాం సింపుల్‌గా. అసలెందుకొస్తాయంటారు? అసలు నరాల వీక్‌నెస్ ఎందుకొస్తుంది? అంటే బాడీ తత్వం బట్టొస్తుందా? అంటే చాలామంది ప్రెషర్ తీసుకొని కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే జాబులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును. అయినా సరే వాళ్ళు అలాంటి వీక్‌నెస్ గట్టా రాదు. వాళ్ళు రిలాక్స్ అయినా వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి చేయగానే మళ్ళీ వాళ్ళు హెల్తీ అవుతారు. యెస్. కానీ మరి ఇలాంటివి ఖచ్చితంగా ఎవరికొస్తూ ఉంటాయి? ఏంటంటే ఇవి సహజంగా కొంత ప్రెషర్స్ ఎక్కువ ఉన్నవాడికి, హై ప్రెషర్స్ ఉన్న వాళ్ళకి, టెన్షన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, వర్క్ లోడ్ ఎక్కువ. అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో పాటుగా ఏదైనా బీపీ అటాక్ అయినప్పుడు బీపీ కూడా ఒక్కోసారి రైజ్ అవుతుంది. రక్తపోటు వల్ల కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చి పారాలిసిస్ వస్తుంది. అదే ఓకే. రక్తపోటు వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. 2 హుహు. బీపీ పెరగడం వల్ల జరిగేటివి. రక్తపోటు పెరగడం వల్ల సంభవించే 2 రకాల జబ్బులు సంభవించే ఒకటి న్యూరలాజికల్ డిజార్డర్ దట్ ఈస్ కాల్డ్ యాస్ పెరథీమియా, పారాలిసిస్. పారలైజ్ వన్ సైడ్ ఆర్ బై సమ్‌టైమ్స్ పారలైజ్ 2 సైడ్స్ ఆల్సో. మొత్తం ఓకే. బాడీ మొత్తం చచ్చుబడిపోతుంది. అలా జరిగే అవకాశం ఉంటుంది. అది వన్ సైడ్ అవ్వచ్చు, శరీరం మొత్తం అవ్వచ్చు, రకరకాలుగా అవ్వచ్చు. ఫేషియల్ పారాలిసిస్ కూడా వస్తుంది. న్యూరలాజికల్ డిజార్డర్స్ వచ్చేసి ఇలా మాట్లాడుతుంటే మాట తత్తరపాటుగా రావడం, లేదా మౌత్ ఒక పక్కకు వెళ్ళిపోవడం, ఇలా ఈ విధంగా ఒక సైడ్‌కి వెళ్ళిపోతుంటుంది. అంటే ఇందులో ఫేషియల్ ఎన్ని రకాలుంటాయంటారు ఇది సార్? ఇది రకాలు అది ఫేషియల్ పారాలిసిస్. ఒకటి. అలాగే మాట తత్తరపాటు, టాకింగ్ ఇన్ ద న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే మాటలో తత్తరపాటు ఏర్పడడం ఇవి. అలాగే తూలిపోవడం అది. దాంతో పాటుగా కొన్ని సందర్భాల్లో వన్ సైడ్ పారాలిసిస్, వన్ సైడ్ ఆర్గాన్స్ లెగ్ అండ్ అప్ టు కాలు వరకు బోత్. మొత్తం టోటల్‌గా వన్ సైడ్ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. నడవలేకపోతారు. చేతు, కాలు స్వాధీనంలో ఉండదు. ఏ పని చేయలేకపోతారు. సమ్‌టైమ్స్ బోత్ సైడ్ శరీరం మొత్తం చచ్చుబడిపోతుంది. కింద అబ్డామిన్ నుంచి కింద కాళ్ళ వరకు కదలకుండా ఉంటాయి. చేతులు కూడా కదలవు. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ మేజర్ న్యూరలాజికల్ డిజార్డర్స్. ఇవన్నీ కూడా నరాల జబ్బులే. ఇవన్నీ కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్. సో, ఓకే. ఇంకా అనదర్ వన్ ఈస్ దేర్. వెరికోసిస్ అని చెప్తూ ఉంటారు. అది వారికోస్ కూడా వన్ వెయిన్స్. టైప్ ఆఫ్ న్యూరలాజికల్ డిజార్డర్. సో, ఓకే. ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఒక్కోదానికి ఒక పేరు చెప్పాము అంతే. దాన్ని బట్టి ఏది ఉంది, ఎలా ఉంది, ఏ ప్రాంతంలో వచ్చింది, రావడానికి కారణాలేంటి ఇయన్నీ తీసుకుంటాం. ఇంకా కారణాల వైపు చూసినట్లయితే మనం తీసుకునేటటువంటి ఆహారం ఫస్ట్. ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు. సరైన ఆహారం తీసుకోవట్లేదు కనుక అదొక కారణం అవుతుంది. సరైన ఆహారం అంటే ఏంటంటారు? యెస్. ఇంతకు ముందున్నట్టుగా మంచి హెల్తీ ఫుడ్ తినట్లేదు. అందరూ ఎవరికి వాళ్ళు మేము హెల్తీ ఫుడ్ తింటున్నాం. మా అంత బాగా ఎవరు తినట్లేదు అని అనుకుంటున్నాం. కానీ తినట్లేదు. 100కి 80% మంది ప్రజలు సరైన ఆహారం తీసుకోవట్లేదు అని నిక్కచ్చితంగా చెప్పొచ్చు. సో, ఎంతసేపు ఎక్కువ మరాడించిన పిల్లివాళ్ళు, లేదా టోటల్‌గా వేయించిన ధాన్యాలు లేదా టోటల్‌గా బయట నూడిల్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ. జంక్ ఫుడ్స్,
ఆర్ బై ఎనీ మ్యాగీ లైక్ దట్ ఫుడ్ అలాంటివి ఎక్కువ తీసుకుంటుంటారు. అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రేకెత్తించే అవకాశం ఉంది, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అండ్ డీప్ ఫ్రైస్, మోర్ ఓవర్లీ ఎక్కువ డీప్ ఫ్రైస్ తీసుకోవడం, బయట ఆహారం ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఓవర్ వెయిట్ అవ్వడం, స్థూలకాయం పెరగడం, స్థూలకాయం పెరిగితే కూడా ప్రెషర్ కరెక్ట్గా ఉండక ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడం, దాంతోపాటుగా రక్త ప్రసరణలో సరిగా అంతరాయాలు ఏర్పడడం, రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం, దానివల్ల రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది, బ్లడ్ క్లాట్స్ వస్తాయి, కొవ్వు కంతులు వస్తాయి. దెన్ స్టాప్ ద లిటిల్ బిట్ బ్లడ్ ట్రాన్సాక్షన్ అనేది ఆగిపోతుంది. సో దానివల్ల న్యూరలాజికల్ డిజార్డర్స్ రావడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు. మరి ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందంటారు? ఆయుర్వేదంలో చూసినట్లయితే దానికన్నా ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతి మనిషి కూడా ఉదయం లేవగానే ఒక అరగంట సేపు నడవాలి తప్పనిసరిగా, మంచి వాక్. దెన్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక హాఫ్ అన్ అవర్ నడవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక 10 నిమిషాలు నడవాలి. నైట్ భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవాలి. ఈ విధంగా వాకింగ్ని స్టెబిలైజ్ చేసుకుంటే కొంతవరకు మనని మనం బాగుపరచుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్లీ తలకి నూనె పెడుతూ ఉండాలి తప్పనిసరిగా. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. తలకి నూనె పెడుతూ ఉంటే నరాలకు సంబంధించినటువంటి జబ్బులు రావని చెప్పొచ్చు. పర్టికులర్ మూలిక ఆయిల్ ఉంటుంది. సో అది వాడుతూ ఉన్నట్లయితే ఏంటంటే బ్రెయిన్ బాగా ఉంటుంది. బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి రక్త ప్రసరణ జరుగుతుంది. సో దట్ బ్రెయిన్ కూల్గా ఉంటుంది. హైపర్ టెన్షన్కి లోను కాదు. బ్లడ్ వెజల్స్లో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది కనుక రక్తపోటు, హైపర్ టెన్షన్స్ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. తల తిప్పడం, తల తూలడం, కళ్ళ మంటలు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి ఓన్లీ తలకి నూనె పెట్టినట్లయితే. సో హెడ్ బాత్ వారానికి ఒకసారి చేయాలి. హెడ్ బాత్ రోజు వారానికి ఒక్కసారి, వన్ టైం, మంత్లీ 5-6 టైమ్స్ అవ్వాలి అంతే. ఫిమేల్స్ ఇష్యూలో వస్తే నెలస్ అనేది వస్తుంది కనుక ఒక 2 టైమ్స్ ఎక్కువ ఎగ్జంప్షన్. సో దానికి కాను ఎలాంటి షాంపూస్ వాడకూడదు హెడ్ బాత్కి. ఈవెన్ హెర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. కూకుడుకాయ కానీ సీకాయ పౌడర్ కానీ వాడుతుంటారు. అలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. బ్రెయిన్ ప్రాబ్లం ఉండదు, బ్రెయిన్ హెమరేజెస్ రావు. ఇవి వీటితో కాపాడుకోవచ్చు మేజర్గా. ఎక్స్టర్నల్ బయట అవి చేసినట్లయితే అసలు ప్రమాదమే రాదు అని చెప్పచ్చు. ఇకపోతే వంటలు నూనెలో బెస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ లేదా తిల్ ఆయిల్, ఈ 2 రకాల నూనెలు మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుంది. డిఫరెంట్ ఆయిల్స్ ఏవి వాడినా కూడా రక్తనాళాల్లో ఫ్యాట్ పెరిగిపోయే అవకాశం ఉంది, కొవ్వు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే జనరల్గా మనకి ఒకేలాంటి ఆయిల్ కంటిన్యూస్గా వాడడం వల్ల ఫ్యాట్స్ వస్తాయి, హార్ట్కి మంచిది కాదు అని అంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. మార్చి వాడండి. గ్రౌండ్నట్ ఆయిల్ కొంతకాలం వాడండి, తిల్ ఆయిల్ కొంతకాలం. అవి కాకుండా ఇతర ఆయిల్స్ ఈ వీటిల్లో ఏంటంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దానిలో ఫ్యాట్స్ ఉన్నప్పటికీ తిల్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్, సాల్యుబుల్ ఫ్యాట్స్, కరిగిపోయేటటువంటి ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఈ లివింగ్ ఆఫ్ దిస్ ఆయిల్స్, ఇవి కాక వేరే ఏ ఆయిల్స్ అయినా, ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, దెన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫార్మోలిన్, ఎనీథింగ్, రైస్ బ్రౌన్ ఆయిల్, చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ఏ ఆయిల్లో అయినా కూడా అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఉన్నాయి, ఇవి శాచురేట్ కావు. సో అవన్నీ కూడా చెడు కొలెస్ట్రాల్గా రూపాంతరం చెంది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. సో దానివల్ల ఇప్పుడు మీరు అడిగినటువంటి గుండె జబ్బు వస్తుంది, పెరాలిసిస్, నరాల జబ్బులు వస్తాయి. అందుకని వాడకూడదు. సో ఇంకా అంతిమంగా చూసినట్లయితే మీరు అడిగినట్టు ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే నారిబిటోన్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ఉదయం సాయంత్రం 2 మాత్రలు చొప్పున వేసుకుంటూ ఉన్నట్లయితే ఈ బిందు పెరాలిసిస్ మొదలుకొని అన్ని రకాల నరాల జబ్బులు తగ్గే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ అంటే ఎఫెక్ట్ ఆల్రెడీ ఇప్పుడు దాని వల్ల ఎఫెక్ట్ తో ఉన్నారు. అంటే ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వాడితే ఇన్ని డేస్ లో తగ్గుతుంది, లేకపోతే ఈ స్టేజ్ లో వాళ్ళకి ఈ మెడిసిన్ ఉంటుంది, స్టేజ్ మారితే వాళ్ళకి మెడిసిన్ కూడా మారుతుంది, అట్లా ఏమన్నా ఉంటాయా? అలా కొంత ఏంటంటే వాళ్ళకి డోస్ కానీ కొన్ని సపోర్ట్ డ్రగ్స్ కానీ ఇస్తారు. జనరలైజ్ ఏంటంటే ఇందాక పెరాలిసిస్కి ఈ మెడిసిన్ ఇస్తాము, జనరల్ ఇంకోటి వెరికోస్ అని చెప్తాం దానికి ఇస్తుంటాము ఇదే మెడిసిన్. దీంతో పాటుగా సపోర్ట్ డ్రగ్స్ ఇస్తాం. ఎనీవే వాట్ ఎవర్ మే బీ ఇట్,
తప్పకుండా పేషెంట్ ఒకసారి డాక్టర్స్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అలా కలిసినట్లయితే వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఈవెన్ పెరాలిసిస్ పేషెంట్స్ ఉన్నారు. సపోజ్ కాలు చేయి పడిపోయింది. అలాంటి వాళ్ళకు మందులు ఇస్తూ ఆయిల్ అప్లికేషన్స్ ఎక్స్టర్నల్ ఆయిల్ పెడుతూ ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం వాళ్ళకి. పర్టికులర్ ఎక్సర్సైజ్ ఆర్గాన్ ఎక్సర్సైజ్. సో మాలాంటి ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఆధ్వర్యంలో మాత్రమే చేయగలుగుతారు. వేరే డాక్టర్ల దగ్గర చేయలేకపోతారు. దానికి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలా విధంగా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా తగ్గుతుంది. ఓకే సార్. అంటే ఇది మనం ఈ మెడిసిన్ వాడేటప్పుడు మనం కొద్ది రోజులు ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు అట్లా ఏమైనా డైట్ ఉంటుందంటారా? యెస్. చాలా మంచి ప్రశ్న. తినకూడని పదార్థాలు చూడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైనా కూడా. ఇందాక చెప్పాను. డీప్ ఫ్రైస్ కానీ, అలాగే ఆయిల్‌లో వేయించిన పదార్థాలు, దాంతోపాటు ఆయిల్స్ ఇందాక చెప్పాము. ఆయిల్స్ వాడకుండా సాచురేటెడ్ ఆయిల్స్ ఉన్నటువంటి, ఫ్యాట్స్ ఉన్నటువంటివి గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె తిల్ ఆయిల్ కానీ వాడొచ్చు. ఇక ఆహారం విషయంలో చూస్తే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్, ఎండు చేపలు, పీతలు, బొమ్మిడాలు ఇలాంటివి తినకూడదు. ఫ్రాన్స్ వాళ్ళు చికెన్, ఫిష్, తర్వాత ఎగ్స్ తినొచ్చు. ఇకపోతే కూరగాయల్లో వచ్చినట్లయితే దొండకాయలు మానేయడం శ్రేష్టం మామూలుగా. మిగతా అన్ని రకాల కూరగాయలు తినొచ్చు. వేరే నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు. ఆల్కహాల్ మానేయాల్సిన అవసరం ఉంటుంది. స్మోకింగ్ కూడా మానేయాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే ఇంత టైం గ్యాప్‌లో ఇది తగ్గిపోతుంది అని ఏదైనా ఉంటుందా? ఇన్ని మంత్స్‌లోని అని? డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్. సో వాళ్ళకి ఎలా ఉంది, పెరాలిసిస్ అయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఎంతకాలం అయింది వచ్చి, వయసు అకార్డింగ్ టు ద ఏజ్ ఆల్సో, వాళ్ళకి ఏజ్ అండ్ యాజ్ వెల్ ఎస్ సపోర్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, మధుమేహం, షుగర్ కానీ ఇతరత్ర ఇంకా బీపీ కానీ ఏమున్నాయి అని బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హిస్టరీ, పేషెంట్ హిస్టరీ చూసుకొని దాన్ని బట్టి వాటికి మెడిసిన్స్ ఇస్తూ వీటికి మెడిసిన్స్ ఇస్తూ తగ్గించే అవకాశం ఉంటుంది. స్థూలంగా తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్లీ 4 to 5 months, 6 monthsలో కంప్లీట్ తగ్గుతుంది. ఈవెన్ దో పుట్టుకతో నడకలేని వాళ్ళకు కూడా నడక వస్తుంది, నడిచే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది అంటే ఆయుర్వేదం ఇలా తెలియకపోవచ్చు. ఇలా ట్రీట్మెంట్ ఉంది అని ఉంది చెప్పి. అని తెలియదు. అల్లోపతి ఫాలో అవుతూ ఉండొచ్చు. అలా Yes. అల్లోపతి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇది ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఎస్, ఆ మందులు వాడుతున్నప్పటికీ వాటితో పాటు ప్యారలల్గా ఈ మెడిసిన్ వాడొచ్చు. ఆ మెడిసిన్ మాకి అంటే మాలాంటి డాక్టర్స్ చూపించినట్లయితే ఆ గైడ్ మెడిసిన్స్తో చేస్తూ పాటు ఉంటారు. ఇవి ఎలా వాడాలి, అందులో ఎలా వాడాలి, అవి ఎలా వాడాలి, సైమల్టేనియస్గా ప్యారలల్గా వాడచ్చు. అవి ఇవి వాడుతూ కంటిన్యూగా తగ్గించుకోవచ్చు. ఓకే. చాలా మంది వాడొచ్చు వస్తారు. అన్నారు కదా అని చెప్పి అవి ఇవి ఇప్పుడు మనం చూపించాం కదా అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు వాళ్ళు తీసుకోవడం వాడరు. కాకుండా మీలా నిపుణుల దగ్గరకొచ్చి మీరు చెప్పిన తప్పనిసరి. విధంగా ఒకసారి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ ద్వారా గైడ్‌లైన్స్ ద్వారా వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. తప్పనిసరిగా తగ్గుతుంది. ఓకే సార్. చాలా చక్కగా చెప్పారు. అంటే నరాల బలహీనతకి సంబంధించి వ్యాధులు ఏమేమి ఉంటాయి? అసలు ఎందుకొస్తాయి? వాటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు? మెడిసిన్ ఏ రకంగా ఉంటుంది? ఇలాంటివన్నీ చాలా చక్కగా చెప్పారు Yes. మాకు, మా ప్రేక్షకులకి. థాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.